Hello children, today we are going to discuss class 9th chapter, first chapter number system exercise 1.5 sums. Okay, just I'm showing the questions. Only 3 Romans are there, each 4 sums are there, which are very easy so that you can solve easily, but exponential formulas are required to do the sums. You see children, first sum is find 6 to the power of 64 to the power of 1 by 2 value. To find out this value, do the LCM method. 2 32s are 64. See, 2 16s 32, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4 and 2 1s are 2. That means write into exponential formula. అంటే 64ని 2 to the power of 6గా రాసుకోవచ్చు. ఎందుకని 1 2 3 4 5 6 ఉన్నది. 2 power 6 హోల్ పవర్ హాఫ్. ఇప్పుడు 2 power 6 into 1 by 2 రాస్తాం. ఎందుకని a power m హోల్ పవర్ n is equal to a power mn ఫార్ములా ఉంది కాబట్టి. సో 2 3s are 6 కాబట్టి 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ is equal to 8. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ అనదర్ వే ఆల్సో యూ క్యాన్ సాల్వ్. అదేంటంటే 64ని ఇది బిట్కి అయితే ఉపయోగపడుతుంది. 64ని 8 స్క్వేర్గా రాయొచ్చు. 8 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్. ఇక్కడ కట్ చేస్తే స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఆన్సర్. ఇది బిట్కి అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ దట్ రోమన్ ఇట్ సెల్ఫ్ సెకండ్ క్వశ్చన్ 30 to the power of హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by 5. ఇప్పుడేమవుతుంది, 32ని 2 16s అలాగే 2 8s are 2 4s are 2 2s are 2 1s are గా చేయొచ్చు. 32 అంటే 2 power 5 హోల్ పవర్ 1 by 5గా చేస్తాం. 5 చూడండి, 2 power 5 into 2 power 5 హోల్ పవర్ 5 into 1 by 5 వేస్తే 5 5 గెట్ క్యాన్సిల్. 2 power 1 అంటే 2 అవుతుంది. అలాగే 125 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by 3. చూడండి, 125ని 5 25s 5 5s are 5 1s are చేస్తాం. అంటే 125ని 5 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by 3 రాస్తాం. 5 power 3 ఇక్కడ చూడండి, 3 into 1 by 3. 3 3 గెట్ క్యాన్సిల్. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 power 1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది ఒక పార్ట్. సి చిల్డ్రన్, సెకండ్ రోమన్ 9 to the power ఆఫ్ 3 by 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయటమే. మీకు ఆల్రెడీ ఫైండ్ అని రాసి ఉంటుంది. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn. అది ప్రకారంగా 9 అంటే 3 స్క్వేర్ రాయొచ్చు. 3 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 by 2. సో 3 power 2 into 3 by 2 వేస్తాం. 2 2 గెట్ క్యాన్సల్. 3 క్యూబ్ వస్తుంది. 3 క్యూబ్ అంటే ఏమవుతుంది, 3ని 3 సార్లు మల్టిప్లై చేయడం. సో దట్ 3 into 3 into 3 వేస్తే 27 వస్తుంది. సెకండ్ క్వశ్చన్ 32 హోల్ పవర్ 2 by 5 ఏ పవర్ m హోల్ పవర్ n. సేమ్ ఫార్ములా వాడతాం. 32 అంటే ముందుగా మనం చెప్పుకున్నాం 2 power 5 రాస్తే 32 అనమాట. హోల్ పవర్ 2 by 5 2 power 5 into 2 by 5 అవుతుంది. 5 5 గెట్ క్యాన్సిల్. 2 స్క్వేర్ అవుతుంది. సో 4 ఆన్సర్. నెక్స్ట్ 16 to the power of 3 by 4 థర్డ్ క్వశ్చన్ ఇన్ దట్. 16 అంటే 2 power 4 మీకు తెలుసు. ఇది 24 అనుకోకండి. 2 power 4 హోల్ పవర్ 3 by 4. సో 2 power 4 into 3 by 4. 4 4 గెట్ క్యాన్సిల్. 2 క్యూబ్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 8. సో 16ని 2 power 4 ఎలా రాయాలో చేసి పక్కన పెట్టాం. ఎల్సిఎం మెథడ్ చూసుకోండి. అలాగే 125 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 by 3. 125 అంటే 5 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 by 3. సో మనం క్యాన్సిల్ చేస్తే 3 3 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 5 to the power of 1. దట్ మీన్స్ 1 by 5 ఓన్లీ. 1 by 5 ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. అంటే క్యాన్సిలేషన్ చేసేటప్పుడు విత్ బ్లాక్ పెన్తో నేను చేయటం వల్ల కొంచెం బ్లాకిష్గా ఉంది, బ్లర్గా ఉంది. నో ప్రాబ్లం, ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది. సింప్లిఫై అంటే సింప్లిఫై అన్నా, క్యాలిక్యులేట్ అన్నా, ఫైండ్ అన్నా సేమ్ వాల్యూ. 2 power 2 by 3 into 2 power 1 by 5 యాజ్ పర్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ప్రకారం ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. 2 power 2 by 3 ప్లస్ 1 by 5 అవుతుంది. కానీ ఇది 2 power ఈక్వల్ చేసాం. రేషనలైజ్ అంటే మనకి ఈక్వల్ పవర్స్
డినామినేటర్స్ ఈక్వల్ అయితే సరిపోతుంది. పవర్స్లో డినామినేషన్స్ చేస్తున్నాం. అదేంటంటే సింపుల్ థింగ్, 3 5s are 15. కాబట్టి ఇది 3తో చేయాలంటే 3 5s are 15. 5 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాం. 2 into 5 by 3 into 5 ప్లస్ ఇక్కడ 1/5. 5ని 3తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో మల్టిప్లై చేస్తున్నాం. 1 into 3 అలాగే 5 into 3. 2 పవర్ 2 5s are 10 ప్లస్ 1 3s are 3 బై ఇది 15, 3 5s are 15, ఇది కూడా 5 3s are 15. సో 2 పవర్ 10 ప్లస్ 3 అంటే 13/15. 2 పవర్ 13/15 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, ఇది ఇచ్చే క్వశ్చన్ మనకి 1 పవర్, మనం వెరీ సింపుల్గా చెప్పాలంటే 1/3 క్యూబ్ హోల్ పవర్ 7. 1/3 పవర్ 3 into 7. 1/3 పవర్ 3 7s are 21. కాబట్టి ప్లస్ 21 అండి. ఇది మీరు 121 గట్రా అనుకోకండి. ప్లస్ అంటే ఈ డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే 3 పవర్ -21 అవుతుంది. అంటే మీకు మార్కింగ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను రాసి పెట్టాను. డినామినేటర్లో పాజిటివ్ ఉంది, పైకి తీసుకెళ్తే 3 పవర్ -21 అవుతుంది. చూడండి, 1/3 క్యూబ్ హోల్ పవర్ 7. అది క్వశ్చన్లో మీరు కాపీ చేసుకోవటం కరెక్ట్గా చూసుకోండి. 1/3 క్యూబ్, 3 క్యూబ్ into 7. సో 3 7s are 21 కాబట్టి ప్లస్ 21. డోంట్ రైట్ -1. పైకి తీసుకెళ్తే 1 బై ఉంది కాబట్టి పవర్ పైకి పట్టుకెళ్తే -3 పవర్ -21 అవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ చిల్డ్రన్, 11 to the power of 1/2 by 11 to the power of 1/4. డిఫరెంట్, బేస్ ఈ సేమ్ 11 ఉంది, పవర్స్ డిఫరెంట్ కాబట్టి 11 to the power of 1/2 minus 1/4. పైకి తీసుకెళ్తే ఏ పవర్ m బై ఏ పవర్ n ఉంటే ఏ పవర్ m - n అవుతుంది. కాబట్టి 11 to the power of 1/2 minus 1/4. మీకు రెండింటికి ఎల్సిఎం 2కి 4కి మల్టిపుల్ 2. చూడండి, 4 అనేది 2కి మల్టిపుల్ కాబట్టి 4 ఎల్సిఎం అవుతుంది. 11 to the power of 2 2s are 4 కాబట్టి 2 minus 1s are 4 అంటే -1 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 2 - 1 11 to the power of 1/4 రాస్తాం. ఇంతే షార్ట్ ఫామ్, 11 to the power of 1/4. అండ్ నెక్స్ట్ వన్ 7 to the power of 1/2 into 8 to the power of 1/2. ఈ రెండింటిని బేస్ సేమ్ కాబట్టి పవర్ సేమ్ కాబట్టి బేస్ మస్ట్ బి మల్టిప్లైడ్. ఇది 7, ఇది 8, డిఫరెంట్ నెంబరు. పవర్ ఇక్కడ ఈక్వల్. పైన బేస్ ఈక్వల్ అయితే పవర్ డిఫరెంట్, ఇక్కడ బేస్ ఆర్ డిఫరెంట్, పవర్స్ ఆర్ ఈక్వల్. సో 7 into 8 హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ అని రాస్తాం. మీకు కావాలనుకుంటే ఇలా రాయొచ్చు, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m తీసుకుంటే ఏ ఇంటూ బి హోల్ పవర్ m. అలా 7 into 8 హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ వేస్తాం. 7 8s are 56 హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఎప్పుడు ఎగ్జామ్స్లో కూడా మనకు వచ్చే చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ల నుంచి ఇందులోన 1.5 ఎక్సర్సైజ్ కంపల్సరీ సమ్స్ అనమాట. ఇది పక్కాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ 1.5తో పాటుగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 20th అండి, అందుకని ఇది చెప్తున్నాను. ఇది ప్రతిసారి వచ్చే క్వశ్చన్లో ఒక కంపల్సరీ క్వశ్చన్ అన్నమాట. సింప్లిఫై సేమ్ మోడలే అందులో ఉన్నవి. 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3. ఇక్కడ బేసిస్ ఈక్వల్, సో పవర్స్ యాడ్ చేయాలి. 2 పవర్ 2/3 ప్లస్ 1/3. సో రెండు డినామినేటర్స్ ఈక్వల్ చూడండి. 2 పవర్ 2 ప్లస్ 1/3 అంటే బేసు అంటే న్యూమరేటరు ఈక్వల్ కాదు, అన్ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్ 3 3. సో 3 ఒక తీసుకుంటాం, 2 ప్లస్ 1 అవుతుంది. 2 పవర్ 3 2 ప్లస్ 1 అంటే 3, 3/3 అంటే 1 క్యాన్సిల్ అయితే 2 పవర్ 1 అవుతుంది. 2 పవర్ 1 మీన్స్ 2 ఓన్లీ. దట్ ఈస్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20thలోనే సెకండ్ సమ్. 3 పవర్ 1/5. చిల్డ్రన్ చాలా జాగ్రత్తగా పవర్ ఫంక్షన్స్ రాసుకోండి, బాగా కిందకి రాయాలి. ఇది 3 పవర్ 1/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. 3 పవర్ 1/5 into 4 బికాజ్ ఏ పవర్ m హోల్ పవర్ n
మీరు రాసే విధానంలో ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు ఇలాంటివి మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అండ్ రెక్టిఫై చేసి ఇస్తున్నాను అనమాట. 3 పవర్ 1/5 ఇంటూ 4 అనమాట. చూడండి 3 పవర్ 4 1 జర్ 4/5, 3 పవర్ 4/5. నెక్స్ట్ సమ్ చిల్డ్రన్, 7 to the power of 1/5 by 7 to the power of 1/3. దీన్ని ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో దాని ప్రకారంగా బేస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్. 7 పవర్ 1/5 మైనస్ 1/3 చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. 5 3 జార్ 15 మల్టిప్లికేషన్ చేస్తే, సో 5 3 జార్ 15, 3 మైనస్, అలాగే 3 5 జార్ 15. సో 3 మైనస్ 5 అంటే ఏమవుతుంది, 7 to the power of 5లో 3 పోతుంది, 2 మైనస్ 2 అవుతుంది. సైన్ ఎక్కువ దీనికి కాబట్టి -5కి 7 to the power of -2/15 అవుతుంది. 1/7 to the power of 2/15 రాయొచ్చు. ఎందుకని ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1/ఏ పవర్ ఎం అవుతుంది. అంటే బేస్లో డినామినేటర్లో బేస్ పవర్ అవుతుంది అన్నమాట, పవర్ పాజిటివ్ అవుతుంది. సో ఇంకొక క్వశ్చను, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 20th లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 13 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 ఇంటూ 17 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5. ఇక్కడ మీకు బేస్ డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ ఈక్వల్ అనమాట. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే ఏబి హోల్ పవర్ ఎం. ముందు మనం ఇలాంటి సమ్ ఒకటి చెప్పుకున్నాం. సో 13 ఇంటూ 17, అది 13 ఇంటూ 0.0 ఇంటూ 17 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5. బేస్ అంటే బేస్ డిఫరెంట్ ఉన్నప్పటికీ పవర్స్ ఈక్వల్. సో 13 ఇంటూ 17 చేస్తే మల్టిప్లికేషన్లో 221 వస్తుంది. పక్కన మల్టిప్లికేషన్ కూడా చేయడం జరిగింది. హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5. దిస్ ఈజ్ 1.5 and example important sum I have explained. Children, be careful and practice for essay oriented sums, particularly essay 1 ఎగ్జామ్స్కి కంపల్సరీ సమ్ అనమాట ఇది. ఇందులో నుంచి సమ్లు రాకుండా ఉండవు. అలాగే FAs కానీ ఏమన్నా మనం ఇందులో నుంచి ఎక్కువ ఇస్తారు. బాగా ప్రాక్టీస్ అవ్వండి, చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ బాగా నీట్గా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.